రోజంతా చెత్త ఏరుకునే ఒక తండ్రి, చిరిగిన బట్టలు, చేతిలో డబ్బు లేదు కానీ, గుండెల్లో మాత్రం ఒక పెద్ద కల ఉంది. ఆ కల ఏమిటో తెలుసా? నా కూతురు ఒకరోజు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. ఆ మాట విన్న వాళ్ళందరూ నవ్వారు. చెత్త ఏరుకునేవాడి కూతురు ఐఏఎస్ అవుతుందా అని అవమానించారు. కానీ వాళ్ళు ఒక విషయం మర్చిపోయారు. పేదరికం కలలను ఆపలేదు. మనిషి పట్టుదలను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఈ రోజు నేను చెప్పబోయే కథ ఒక తండ్రి చేసిన త్యాగం గురించి, ఒక కూతురు సాధించిన అసాధ్యమైన విజయం గురించి. ఈ కథ చివరి వరకు వింటే మీ కళ్ళల్లో నీళ్లు రావడం ఖాయం. అలాగే మీ జీవితంలో ఎప్పటికీ ఓడిపోకూడదనే ధైర్యం వస్తుంది. అయితే ప్రారంభిద్దాం. చెత్త ఏరుకునేవాడి కూతురు ఐఏఎస్ ఎలా అయింది? ఒక చిన్న గ్రామం. ప్రతి ఉదయం అందరూ నిద్ర లేవకముందే ఒక వ్యక్తి వీధుల్లో తిరుగుతూ చెత్త ఏరుకునేవాడు. అతని పేరు రామయ్య. చాలా మంది అతన్ని చూసి ముఖం తిప్పుకునేవారు. కొందరు ఎగతాళి చేసేవారు. కానీ రామయ్య మాత్రం ఒకే ఒక కలతో జీవించేవాడు. నా కూతురు పెద్ద ఆఫీసర్ కావాలి. ఆ కూతురు పేరు లక్ష్మి. రామయ్యకు రోజుకు వచ్చిన 200-300 రూపాయలతోనే కుటుంబాన్ని నడిపేవాడు. చాలా రోజులు కడుపు నిండా భోజనం కూడా ఉండేది కాదు. లక్ష్మి ప్రభుత్వ పాఠశాలలో చదివేది. కొత్త పుస్తకాలు కొనడానికి డబ్బు లేక పాత పుస్తకాలతోనే చదివేది. ఒకరోజు స్కూల్లో టీచర్ అడిగింది, పెద్దయ్యాక ఏమవుతావు? అందరూ డాక్టర్, ఇంజనీర్ అని చెప్పారు. లక్ష్మి మాత్రం నేను ఐఏఎస్ అవుతాను అంతే. అందరూ నవ్వేశారు. చెత్త ఏరుకునేవాడి కూతురు ఐఏఎస్ అవుతుందా అని ఎగతాళి చేశారు. ఆ మాటలు లక్ష్మి గుండెల్లో గుచ్చుకున్నాయి. రాత్రి ఇంట్లో కరెంటు కూడా ఉండేది కాదు. వీధి లైట్ కింద కూర్చొని చదివేది. తండ్రి అలసిపోయి వచ్చిన, అమ్మా నువ్వు చదువు, నా కష్టం ఒకరోజు ఫలిస్తుంది అని చెప్పేవాడు. ఒకరోజు ఫీజు కట్టడానికి డబ్బు లేక స్కూల్ నుంచి పంపేశారు. రామయ్య తనకు ఎంతో ఇష్టమైన పాత సైకిల్ అమ్మేశాడు. ఆ డబ్బుతో కూతురు ఫీజు కట్టాడు. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు. నాన్న, నేను మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను అని మాట ఇచ్చింది. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యూపీఎస్సీ కోసం సిద్ధమైంది. మొదటి ప్రయత్నం ఫెయిల్. రెండో ప్రయత్నం కూడా మళ్ళీ ఫెయిల్ అయి చాలా మంది ఇంక వదిలే అన్నారు. కానీ తండ్రి ఒక్క మాట అన్నాడు, ఓడిపోయింది నువ్వు కాదు, నీ ప్రయత్నం మాత్రమే. మళ్ళీ ప్రయత్నించు. ఆ మాట లక్ష్మికి కొత్త ధైర్యం ఇచ్చింది. మూడో ప్రయత్నం ఫలితాలు వచ్చాయి. లక్ష్మి ఐఏఎస్గా ఎంపికయింది. ఆ వార్త విన్న రామయ్య ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడో అతన్ని చూసి నవ్విన వాళ్ళే ఈరోజు చప్పట్లు కొట్టారు. లక్ష్మి తన మొదటి జీతంతో తండ్రికి కొత్త ఇల్లు కట్టించింది. ఆమె ఒక మాట చెప్పింది, నాన్ను ఐఏఎస్ చేసిందే నా తండ్రి కష్టం, నా పట్టుదల. నీ పరిస్థితులు మీ భవిష్యత్తును నిర్ణయించవు. మీ కలలు, మీ కష్టం, మీ పట్టుదలే మీ విజయాన్ని నిర్ణయిస్తాయి. కష్టపడటం ఎప్పుడు వృధా కాదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.